డామినిక్ అండర్ ద లేడీస్ పర్స్ సినిమా చూశాను. ఇది ఒరిజినల్గా మలయాళం మూవీ, మమ్ముట్టి హీరో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. మూవీ ఎలా ఉందంటే మీకు స్లో పేస్ను బేర్ చేసే కెపాసిటీ ఉంటే డీసెంట్ వాచ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే డామినిక్ అంటే మమ్ముట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి సమ్ రీజన్స్ వల్ల సస్పెండ్ అయి ఉంటాడు. దాని తర్వాత ఒక డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తాడు. వన్ బ్యూటిఫుల్ ఫైన్ డే వాళ్ళ హౌస్ ఓనరు కమ్ ఆఫీస్ ఓనరు అయినటువంటి మిసెస్ మాధురి ఒక లేడీస్ పర్సన్ తీసుకొచ్చి డామినిక్ ఇస్తుంది. ఈ పర్స్ ఓనర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా డామినిక్ ఎలాంటి టర్న్స్, ట్విస్ట్ అండ్ హర్డిల్స్ ఫేస్ చేశాడు, ఫైనల్లీ ఆ పర్స్ ఓనర్ ను ఫైండ్ అవుట్ చేశాడా లేదా అన్నదే స్టోరీ. ఇంకా ఇందులో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ హైలైట్. లాస్ట్ వరకు ఎంగేజింగ్ అయితే ఉంది. ఏదైతే పర్స్ ఓనర్ ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఒక ట్విస్ట్, అక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకో పెద్ద ట్విస్ట్, దాని తర్వాత ఫైనల్ కి వచ్చేసరికి బిగ్ 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 రివీల్. ఇదైతే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది అన్ఎక్స్పెక్టెడ్, మస్త్ అనిపించింది ఇదైతే. తర్వాత డొమినిక్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, అక్కడక్కడ మనకు ఫన్ మూమెంట్స్ కూడా ఇస్తుంటది ఈ క్యారెక్టర్. నెక్స్ట్ హౌస్ ఓనర్ మిస్సెస్ మాధురి, ఈ క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యారెక్టర్లే మనం సినిమాలో చూడడము వదిలేసినాం, రావడం లేదు బేసికల్ గా, అందుకే మనం కూడా చూడడం లేదు. ఫైనల్ గా నందిని క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇదైతే చాలా యూనిక్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. ఇంకా నెగటివ్ పాయింట్స్కి వస్తే ఫస్ట్ రన్ టైమ్ చాలా అంటే చాలా చాలా ఎక్కువ, ఎంతకు అయిపోతే సినిమా సాగుతూనే ఉంటది. సినిమా పేస్ కూడా చాలా స్లో, అంటే డెడ్ స్లో నత్తలాగా నడుస్తూ ఉంటుంది. డామినిక్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సెటప్ దీనికి కూడా చాలా అంటే చాలా టైం తీసుకుంటారు. ఒక రకంగా పేషెన్స్ ను టెస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఓపెనింగ్ సీన్ లోనే డామినిక్ అంటే మనవాడు ఒక షెర్లాక్స్ హోమ్ లాగా చాలా ఐక్యూ ఉన్నవాడు, ఇంటెలిజెంట్, అబ్జర్వేషన్ ఎక్కువ, కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది సినిమాలో అక్కడక్కడ 1-2 సార్లు దీని గురించి డిస్కషన్ ఉంటుంది తప్ప దీన్ని ప్రాపర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంత ఐక్యూ ఉండి, ఇంత అబ్జర్వేషన్ ఉండి, ఇంత కాన్సన్ట్రేషన్ ఉన్న క్యారెక్టర్ బిఫోర్ ఏం జరగబోతుంది అట్లీస్ట్ గెస్ అన్న చేయాలి. ఎందుకంటే అంత అబ్జర్వేషన్ ఉంది కాబట్టి క్యారెక్టర్ ఎక్కడ చేసిన ఫీలింగ్ అయితే రాదు. ఎంతసేపు ఉన్నా ఒకరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గోర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని ఒక 4 క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గోర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ నుంచి ఇంకొకటి అట్లా క్లైమాక్స్ వరకు అలా వెళ్తూనే ఉంటుంది తప్ప ఏదైతే ఆ షెర్లాక్ హోమ్స్ అనేది మనకు ఇంట్రడక్షన్ లో చెప్పింటారో అక్కడ మనకు హైలైట్ కాదు సినిమాలో. నెక్స్ట్ డామినిక్ మనకు ఓపెనింగ్ నుంచే ఒక సింగిల్ గా చూపిస్తుంటారు, ఆల్ ఆఫ్ సడన్ గా వైఫ్ వస్తుంది, ఈమె నా ఎక్స్ వైఫ్ అంటాడు. ఈ సీన్ వేసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ సెటప్ చేసిన అంటే ఇక్కడ నెక్స్ట్ ఏదో పే చేస్తుంది అనుకుంటాం, అలాంటి ఏం ఉండదు. అరే ఏం లేకుండా అలా ఫినిష్ చేసిన, దాని బదులు ఆ సీన్ పెట్టడం ఎందుకు, అది లేకపోయినా వచ్చే నష్టమే లేదు, సింపుల్ డైలాగ్ లో చెప్పింటే అయిపోయేది ఇది.